పైల్స్ ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్. సో ఈ కాన్స్టిపేషన్స్, ఫైల్స్ ఇవన్నీ పెరగడానికి ది వర్స్ట్ ఫుడ్స్ కొన్ని చెప్పండి సార్. ఇంపార్టెంట్ మన హైదరాబాద్ బిర్యానీ, ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీలో డాల్డా ఉంటుంది. అంటే మేబీ బిస్కెట్స్ కావచ్చు, బ్రెడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేకుంటే జంక్ ఫుడ్స్ కావచ్చు. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏటుంటే ఆడుంటావు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎవరిలో వస్తాయి? కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో పంపిణీ కాక పైకి వెళ్ళక ఉండి ఉండి కిందనే ఉండిపోయి కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అట్లా ఉబ్బిపోయి మెలికలు తిరగడాన్ని మనం రక్తనాళాలని వారికోస్ వెయిన్స్ అంటుంటాం అన్నట్టు. ఓకే, అసలు జనరల్గా మగవాళ్ళలో ఈ హెచ్పివి వైరస్ సోకితే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ద్వారా తెలుస్తుంది? ఒక రకమైన జెల్లీలాగా కారడం కానీ, అంగం దగ్గర కానీ, లేకుంటే దురదలు పెట్టడము, చిన్న చిన్న అల్సర్స్ లాగా అవ్వడము, కురుపుల్లాగా అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ అవేర్నెస్ సర్వైకల్ క్యాన్సర్ మీద వచ్చింది కానీ పెనెల్ క్యాన్సర్ మీద అవేర్నెస్ ఎవరికీ లేదు. బట్ ఇప్పుడు మేము చేసి ఈ సర్జరీలో కనుక చూసుకుంటే కనుక వితిన్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు యథావిధిగా, ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ పథ్యం కానీ లేదన్నట్టు. నమస్తే సార్. నమస్తే అండి. యూజువల్గా సార్ ఈ వెరికోస్ వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఏదో కాస్ట్లీ ఉంటుంది, అనవసరం ఎందుకు, అది మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎవరిలో వస్తాయి? యాక్చువల్లీ వెరికోస్ వెయిన్స్కి చాలామంది చేసే సర్జరీ మీద వినొచ్చు, లేజర్ సర్జరీస్. బట్ మా సెంటర్లో చేసే హయ్యెస్ట్ సర్జరీ ఏంటి అంటే గ్లూ మెథడ్. అంటే ఏంటి సార్? అంటే గ్లూ అంటే ఏంటంటే ఒక వీనాసీల్ అని ఒక కంపెనీ ఉంటుంది. లేకుంటే గ్లూ అనేది ఏంటంటే యూజువల్గా వారికోస్ వెయిన్స్ సర్జరీ ఇలా చేస్తాము, ఓపెన్ సర్జరీ అయినా చేయొచ్చు, లేజర్ అయినా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పే గ్లూ చేయొచ్చు. ఓకే. సో ఈ ఓపెన్ సర్జరీలో ఏం చేస్తాం, రక్తనాళాన్ని మొత్తాన్ని కట్ చేసి పీకేస్తాం, అంటే బయటికి తీసేస్తాం. దీన్ని స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం. అదే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినది ఇది అంటే లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తాం, రక్తనాళం లోపల ఉంటుంది కానీ దాన్ని పర్మనెంట్గా కాల్చేస్తాం. బట్ ఇట్లా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, అందరికీ ఉంటాయని కాదు, ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ దీనికి అనస్థీషియా ఇవ్వాలి. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి, అట్లీస్ట్ ఒక 2 to 3 months సాక్స్ వేసుకోవాలి. అండ్ కాలు బిలోని అంటాం కదా, అంటే మోకాలు కింద ఆ సర్జరీ చేయడం వల్ల దాని పక్కన ఉండే నర్వ్ ఏదైతే ఉందో ఆ నర్వ్ కొంచెం వరకు డ్యామేజ్ అయ్యి పారస్థీషియా అంటాం, అంటే కాళ్ళలో తిమ్మిర్లు ఎక్కడం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఎంతో అంత లేజర్ చేయడం వల్ల కొంచెం మంటలు అయితే 100% ఉంటాయి. ఇది ఎంత పెయిన్లెస్ సర్జరీ అని చెప్పినా కానీ ఎంతో పాటి ఒక 10% 20% అయినా మంటలు అనేవి ఉంటాయి. ఆ మంటలు ఒక వారం 10 రోజులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నట్టు. బట్ నేను చెప్పే ఈ గ్లూ మెథడ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ట్రీట్మెంట్ అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ బయట ఇప్పుడు ప్రజెంట్ చేసే హాస్పిటల్స్లో, ప్రజెంట్ చేసే హైదరాబాద్లో ప్రతి హాస్పిటల్లో చేసేది లేజర్ ఆర్ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్. బట్ గ్లూ చాలా తక్కువ సెంటర్స్లో చేస్తున్నాం, అందులో మనది ఒక మేజర్ సెంటర్ అన్నట్టు. ఆల్మోస్ట్ 25 to 30 కేసెస్ ఓన్లీ గ్లూ సర్జరీసే చేస్తున్నాం మేము, అంటే డైలీ ఒకటి ఉంటుంది. ఈ గ్లూలో ఏం చేస్తామంటే ఇప్పుడు చెప్పినంత కాకుండా మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. వితిన్ 1 hourలో డిశ్చార్జ్ చేసేస్తాం. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ లేదు, జీరో. ఇక్కడ పెయిన్ అంటే మళ్ళీ 10% 5% కూడా ఉండదు, జీరో, కంప్లీట్ జీరో పెయిన్. ఇందులో మనం ఇంతకుముందు చెప్పాం రక్తనాళాన్ని పీకేస్తాం, లేజర్ అయితే రక్తనాళాన్ని కాల్చేస్తాం, ఇందులో రక్తనాళాన్ని అతికిచ్చేస్తాం, స్టిక్ చేస్తాం. జస్ట్ మీరు ఫెవికాల్తో ఒక 2 పేపర్ అతికిస్తే ఎలా ఉంటుంది, మీరు విడగొట్టలేరు, ఎంతసేపు ఏమైనా తీస్తే పేపర్ చినిగిపోతుంది తప్ప అతుకు మాత్రం పోదు. సేమ్ అట్లనే ఇందులో రక్తనాళం భయంకరంగా గట్టిగా అతుక్కపోతుంది. ఇట్లా అతుక్కపోవడం వల్ల ఏంది అంటే 100% రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్గా ఉపయోగపడుతుంది. ఎక్కడిది సార్ ఈ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ బయట టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకొని వాడడం జరుగుతుంది. కొంచెం ఖరీదైన టెక్నాలజీ, బట్ దీనివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి చూసుకుంటే కనుక అనస్థీషియా ఇష్టం ఉండదు, పెయిన్ ఇష్టం ఉండదు, వాళ్ళు ఇమ్మీడియట్గా నడవాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది 100% చాలా బాగుంటుంది. ఇందులో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, రక్తనాళం సైజు అవన్నీ లిమిటేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఎవరికైనా పడకపోతే, అంటే గ్లూ అనేది బయట నుంచి ఇస్తున్నాం మనం, కాబట్టి ఎవరికైనా పడకపోతే కనుక మేబీ కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇంతవరకు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఒక్కరికి కూడా రియాక్షన్ అవ్వలేదు, ఎందుకంటే అందులో టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, ఆ టెక్నిక్స్ని ఫాలో చేస్తే మాత్రం రియాక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఇంత గతంలో అంత తెలీదు, బట్ ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది అందరిలో, అంటే వెయిన్స్ కనబడడం కానీ దానికి ఒక ట్రీట్మెంట్ ఉందని కానీ. సో సాధారణంగా ఎంతమందికి ఉంటుంది, అంటే ఎంత నార్మల్ ఇది జనాల్లో?
యూజువల్‌గా వారికోస్ వెయిన్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న డిసీజే. హ్మ్. మీరెప్పుడైనా పల్లెటూరులోకి ఉన్నప్పుడు, అమ్మ రాత్రి మంచిగుండే, మంచి నిద్ర పోయిండు, పొద్దున్న లేచే వరకే పోయిండు, నిద్రలనే పోయిండు అని చాలామంది వింటుంటాం. హ్మ్. ఇట్లా వినే డిసీజ్‌లో చూసుకుంటే ఒకటి వారికోస్ వెయిన్స్ కూడా. ఓహ్! ఎందుకంటే చాలామంది గుండెపోటుతో చచ్చిపోతుంటారు. హ్మ్. బట్ కొందరికి గుండెపోటుతో కాకుండా ఏమవుతుందంటే, ఈ వారికోస్ వెయిన్స్ ఉండడం వల్ల కొందరికి డీవీటీ వచ్చే అవకాశాలుంటాయి. అంటే ఏంటి సార్? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే రక్తనాళాల్లో ఉన్న ఈ క్లాట్ ఏదైతే ఉంటదో, హ్మ్. ఈ క్లాటు పైకెళ్ళిపోయి గుండెలో గాని, ఊపిరితిత్తులో అడ్డం పడడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఓకే. దానివల్ల సడెన్‌గా బ్రెత్‌లెస్‌నెస్ అయిపోయి చనిపోతూ ఉంటాం. సో, ఈ వారికోస్ వెయిన్స్ వలన ఇట్లాంటి డిసీజ్ అంటే ఇట్లాంటి డీవీటీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నట్టు. సో, ఒకప్పుడు లుంగీ కట్టుకునేవాళ్ళు, పని చేసుకునే వాళ్ళకు పెద్దగా రక్తనాళాలున్న ఎవరికీ ఏం పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇప్పుడు చూస్తుంటే గనక మనకుండే ప్రొఫెషన్‌ని బట్టి ఇంతకుముందు వాళ్ళు పని చేసేవాళ్ళు బాగా. అవును. ఎంత పని చేసేవాళ్ళో అంత రెస్ట్ తీసుకునేవాళ్ళు. హ్మ్. బట్ మనకేంటి రెస్ట్ ఎక్కువైపోయింది, పని తక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు బార్బర్స్ తీసుకోండి. వాళ్ళు 12, 13 గంటలు నిల్చొనే ఉంటారు. ఒకటే ప్లేస్‌లో నిల్చొనే ఉంటారు. అవును. సో, నిల్చొనున్నప్పుడు ఏమవుతుందంటే కాళ్ళలో ఉన్న రక్తం పైకి పంపిణీ అవ్వదు. ఇప్పుడు మీరు సపోజ్ గుండె ఉందండి మనకి. హ్మ్. ఈ గుండె కొట్టుకుంటుంది కాబట్టి బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్‌కి మనకు రక్తం అనేది అందుతుంది. హ్మ్. అంటే ఒక గుండె మెషిన్ లాగా వర్క్ చేస్తుంది. సో, గుండె అనేది మనకు బాడీలో మొత్తాన్ని బ్లడ్ సప్లై చేస్తుంది. బట్ హ్మ్. మీరెప్పుడైనా ఆలోచించారా? మరి ప్రతి ఒక్క రక్తం చుక్క మళ్ళీ గుండెకెళ్ళాలి. ఎలా ఎళ్తది? కింద ఎటువంటి పంపింగ్ సిస్టమ్ లేదు. హ్మ్. మీరు ఒకసారి ఆలోచించుకుంటే గనక ఎప్పుడైనా మనం తిరుపతి గాని, ఎక్కడన్నా దూరం జర్నీ చేశామనుకోండి, బస్‌లో కూర్చున్నామనుకోండి, హ్మ్. బస్‌లో కూర్చున్నాక నైట్ అంతా అలాగే పడుకొనుంటాం. లేకపోతే ఫ్లైటే తీసుకోండి. ఫ్లైట్‌లో కూర్చొని ఉంటాము. ఒక నైట్ అంతా ఫ్లైట్‌లోనే అమెరికాకి ఎక్కడనో ట్రావెల్ చేస్తున్నారు మీరు. ఒక నైట్ అంతా కూర్చొనే ఉన్నారు. దిగలేదు, నడవలేదు, ఏం చేయలేదు. పొద్దున దిగిన తర్వాత మీరు చెప్పులేసుకోవడానికి కూడా రాదు. ఎందుకంటే కాళ్ళన్నీ వాపొచ్చేసేసుంటాయి. సో, ఆ వాపు రావడానికి రీజన్ ఏంది? కాళ్ళలో ఉన్న రక్తం మొత్తం యథాస్థితిలో అక్కడే ఆగిపోయింది. ఓకే. ఓకే. ఎందుకు ఆగిపోయింది అంటే, మనం నడిస్తేనే కాళ్ళలో ఉన్న రక్తం అనేది గుండెకెళ్తుంటది. హ్మ్. ఎందుకంటే మజిల్స్ మధ్యలో ఉన్న రక్తనాళాలు మనం నడవడం వల్ల, మజిల్స్ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల మనకు రక్తం పైకెళ్తుంటుంది. హ్మ్. సో, అట్లా మీరు ఒక 12 గంటలు నిల్చొనే ఉన్నారు, లేకుంటే కూర్చొనే ఉన్నారు, కదలకుండా ఉన్నారు అంటే రక్తం పైకెళ్ళదు గుండెకి. ఓన్లీ 50% రీచ్ అయితది. రిమైనింగ్ 50% కాళ్ళలో ఉంటది. అందుకే మీరు బస్సు దిగిన వెంటనే కొంచెం దూరం నడవంగానే మళ్ళీ కాళ్ళు సన్నబడుతూ ఉంటాయన్నట్టు. సో, ఈ రకంగా ఏందంటే కింద ఎక్కడ మనకేం పంపిణీ సిస్టమ్ లేదు. పంప్ చేసే సిస్టమ్ లేదు. సో, అందుకే మనం ఏమంటాము కాఫ్ మజిల్స్‌ని సెకండ్ హార్ట్ అంటుంటాం అన్నట్టు మా భాషలో. ఓకే. సెకండ్ హార్ట్‌గా మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఆ పంప్ చేయడం వల్లనే కాళ్ళలో రక్తం గుండెకెళ్తూ ఉంటది. సో, ఇప్పుడు బార్బర్స్ గానీ, లెక్చరర్స్ గానీ, లేకుంటే ఈ టీచర్స్ గానీ, లేకపోతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గానీ, ఒకే చోట 10, 12 గంటలు ఒకటే చోట కూర్చుంటారు. వాళ్ళు తిరగరు, నడవరు, ఎక్కడ పోరు. నడిచినా ఒక 5 మినిట్స్ నడుస్తారు. మళ్ళీ గంటలు, గంటలు ఒకటే చోట నిల్చుంటూ ఉంటారు. ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్స్ గానీ, లేకుంటే ట్రాఫిక్‌లో ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి. సో, వాళ్ళకేమైతది అంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాల్లో పంపిణీ గాక, పైకెళ్ళక, ఉండి, ఉండి కిందనే ఉండిపోయి కాళ్ళలో ఉన్న రక్తనాళాలు ఉబ్బడం స్టార్ట్ అయితుందన్నట్టు. అట్లా ఉబ్బిపోయి మెలికలు తిరగడాన్నే మనం రక్తనాళాలని వారికోస్ వెయిన్స్ అంటుంటాం అన్నట్టు. ఈ వారికోస్ వెయిన్స్ అనంగానే చాలామంది పల్చగా రక్తనాళాలు కనిపిస్తుంటాయి గదా! హ్మ్. దాన్ని స్పైడర్ వెయిన్స్ అంటుంటాం. జస్ట్ ఒక స్పైడర్ వెబ్‌లా ఉంటది. సన్నగా అది గూడా బాగా తెల్లగున్న వాళ్ళ స్కిన్‌లో అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంటది. అవును. చాలామంది దాన్ని జూసి కన్‌ఫ్యూజన్ అయ్యుండి నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. రోజుకొక నలుగురైనా వస్తుంటారు. ఓకే. అవి వారికోస్ వెయిన్సే మీరు జెప్పారు నాకున్నాయి అని జెప్పేసి. ఆ! బట్ వాటిని స్పైడర్ వెయిన్స్ అంటాం. అవేంటంటే స్కిన్‌కి సప్లై చేసే సూపర్ఫిషియల్ వెయిన్స్ అన్నట్టు. ఓకే. ఓకే. ఈ డిఫరెన్స్ ఉంది రెండిటికి. చాలా ఆ! డిఫరెన్స్ ఉంది. ఓకే. చాలామంది ఓకే. కన్‌ఫ్యూజన్ అయ్యి హ్మ్. రక్తనాళం ఒకటి కనపడంగానే నాకు వారికోస్ వెయిన్స్ వచ్చినాయి అంటారు. ఎళ్లి సర్జరీ గూడా చేయించుకుంటుంటారు. ఆహా! బట్ దానికి సర్జరీ అవసరం లేదు. సో, స్పైడర్ వెయిన్స్‌కి సర్జరీ అవసరం లేదు. అండ్ ఈవెన్ ఒక రక్తనాళం కనిపియంగానే మనమేం హైరాణ పడాల్సిన అవసరం లేదు. దానికి సాక్స్ ఏసుకోవడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. ఎప్పుడైతే మెయిన్ వాల్వ్ అని ఉంటాయి. మామూలుగా రక్తనాళంలో వాల్వ్స్ అని ఉంటాయి. ఆ వాల్వ్ మెయిన్ వాల్వ్ పాడయింది అంటే గనక ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది. అంతేకాకుండా దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సింప్టమ్ నేను అందరికి చెప్తుంటాను. పిక్కలు పట్టుకుంటాయి. రాత్రి పూట గాని, తెల్లవారుజామున గాని మనకు నిద్రలో పిక్కలు పట్టుకుంటుంటాయి. సో, కాఫ్ మజిల్ పట్టుకున్నట్టుగా ఉంది అండ్ రక్తనాళాలు ఉబ్బినయి అంటే ఫస్ట్ మైండ్‌లోకి రావాల్సింది వారికోస్ వెయిన్స్. ఓకే. సెకండ్ ఓకే. రావాల్సింది కాల్షియం డెఫిషియన్సీ. హుహు. సో, ఈ రక్తనాళాలు గనక ఉండి పిక్కలు పట్టుకుంటున్నాయి అంటే మీకు అది 100% వారికోస్ వెయిన్స్ వచ్చినట్టే. ఓకే. ఓకే. అంతేకాకుండా అంటే కాళ్ళు పైకి నల్లగా ఉండడం. కనిపించకపోయినా ఆ పట్టేయడం పెయిన్స్ ఉంటే మనం అనుకోవచ్చా? యాహ్! కొందరికేందంటే వారికోస్ వెయిన్స్ బయటికి కనపడవు. ఎందుకంటే కొంచెం ఒబేస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి రక్తనాళాలు బయటికి కనిపియాలంటే చాలా సంవత్సరాలు పడతది. ఓకే. అంతవరకు మనం వెయిట్ హ్మ్. చేయకూడదు. కొందరికి కాలు మైల్డ్‌గా నల్లగా అయిపోయి, షైనీగా అయిపోతూ ఉంటుంది. అట్లాంటివి కూడా వారికోస్ వెయిన్స్ ఉన్నట్టు. కొందరికి పుండు పడుతూ ఉంటుంది. కాలు నల్లగా అయి పుండు పడుతుంటుంది. అది కూడా వారికోస్ వెయిన్స్ సింప్టమ్స్. సో, ప్రతి ఒక్కటి బయటికి కనిపించినంత మాత్రాననే వారికోస్ వెయిన్స్ అన్నికి లేదు. బయటికి కనిపిస్తే కూడా వారికోస్ వెయిన్స్ అంటాం. కనిపియకుండా లోపల ఉన్నా గానీ సిమ్టమాటిక్‌గా స్కానింగ్ చేసుకొని చూసుకుంటే గనక అందులో రక్తనాళాలు ఒకవేళ
మోర్ దెన్ 5-6 కంటే ఎక్కువ ఉన్నాయంటే మనం కన్సిడర్ చేస్తాం వారికోస్. ఓకే. స్కాన్‌లోనే తెలుస్తుంది. డూప్లెక్స్ స్కాన్ అని ఉంటుంది. కలర్ డాప్లర్ అంటాం. ఆ వీనస్ డాప్లర్‌లో మనం చూసుకుంటాం అన్నట్టు. అందులో కొన్ని పర్ఫొరేటర్స్ అని ఉంటాయి. అవి ఎన్ని డ్యామేజ్ అయినాయి, వాల్స్ ఎన్ని డ్యామేజ్ అయినాయి, దాన్ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. యూజువల్‌గా బయట చూసి చాలామంది లేజర్ సర్జరీ విన్నారు. లేజర్ సర్జరీ అంత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అయిపోతుంది. బట్ స్పైనల్ ఇస్తాం కాబట్టి 1 డే స్టే చేయాల్సి వస్తుంది. బట్ మనం చేసే సెంటర్‌లో గ్లూ ఏదైతే మెథడ్ ఉందో వితిన్ 1 అవర్, 2 అవర్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే చాలామంది లేడీస్‌లో వర్క్ వల్ల అయ్యుండొచ్చు, నైట్ పెయిన్స్ ఒస్తాయి. మీరన్న పిక్కల నొప్పి, కాళ్ళ నొప్పులు, నైట్ తీపులంటారు. కాళ్ళ నొప్పులు విపరీతంగా. దానికి వాళ్ళు మసాజో లేకపోతే ఆయిల్‌లో రాస్తూ యెస్. ఉంటారు. సో, ఇది గూడా దీనికి సింప్టమేనా? యాహ్! ఇప్పుడు మనం చేసే ఈ పాడ్‌కాస్ట్ చూసి చాలామంది పిక్కలు పట్టంగానే వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అనుకుంటారు. బట్ ఏంది అంటే వారికోస్ వెయిన్స్ ఈ పిక్కలు పట్టేది ఒక రీజన్ అంతే. ఆ! మిగతా వాటికి కూడా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఇవాళ అంతా బాగా నడిచినాము. తిరుపతి కొండ ఎక్కేసి వచ్చాము. రాత్రి కాగానే ఎవరికైనా పిక్కలు నొస్తాయి. ఎవరికైనా కాళ్ళు నొస్తాయి. దాన్ని వారికోస్ వెయిన్స్ ఓకే. అనుకోకూడదు. కాకపోతే ఏంది అంటే కాలు కొంచెం వాపొచ్చి, నల్లగా అయిపోవడము, పిక్కలు పట్టడం ఇట్లాంటివి ఉంటే వారికోస్ వెయిన్స్ వచ్చినట్టు. వారికోస్ వెయిన్స్ ఏదో రాత్రికి రాత్రి సడన్‌గా రావు. కొన్ని హుహు. సంవత్సరాలు నిల్చోవడం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ఆఫ్టర్ డెలివరీ లేడీస్‌లో కనిపిస్తుందని విన్నాను. ఇది నిజమేనా? ఆఫ్టర్ డెలివరీ చూసుకుంటే ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్‌గా చూసేవి 2 డిసీజులండి. హ్మ్. ఒకటి కాన్‌స్టిపేషన్. ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ అనేది గురవుతుంటారు. హ్మ్. ఈ కాన్‌స్టిపేషన్ గురవ్వడం వల్ల వాళ్ళకి ఏమంటారు మోషన్ హార్డ్ వచ్చి ఫిషర్ అనే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటారు. హుహు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా అప్పుడప్పుడు లాక్సేటివ్స్ ఇస్తూ ఉండాలి. అండ్ ఫుడ్ తీసుకోవడం కూడా ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి తీసుకోమని చెప్పాలి. ఫైబర్ డైట్ తీసుకోమని చెప్పాలి. అండ్ రెండవది వచ్చేది వారికోస్ వెయిన్స్. సో, వీళ్ళకి కడుపులో బిడ్డ పెరిగే కొద్దికల్లా ఏమవుతుందంటే, ఈ పైనుంచి అంటే కింద నుంచి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి గదా! దాని మీద ప్రెషర్ పడుతుంది కడుపులో. కడుపులో ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి కొంచెం కాళ్ళ వాపులొస్తూ ఉంటాయి. అందుకే మనం చెప్తూ ఉంటాం. యూజువల్‌గా మీరు చూస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కొంచెం కాలు పైకి పెట్టి పడుకోమని చెప్తుంటాం. ఎందుకంటే అగెయిన్స్ట్ గ్రావిటీ కాకుండా గ్రావిటీకి ఆహ్, ఆహ్, సమానంగా పోతూ ఉంటే గనక ఆ రక్తం అనేది ఎంప్టీ అయిపోతుంటుంది. సో, కొంచెం కాలు పైకి పెట్టి పడుకోవడము, రిపీటెడ్‌గా నడవడం, అటు ఇటు తిరగడం ఇట్లాంటివన్నీ చేస్తుంటే గనక వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉండవు. సో, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ హెరిడిటీ అంటే పేరెంట్స్‌లో ఉంటే పిల్లలకొచ్చే ఛాన్స్ ఉందా? ఇది కొంచెం వరకు వంశం పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. హుహు. తాతలకు, ముత్తాతలకు ఉంటే గనక మనకు గూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ హైట్ గూడా. ఒకవేళ 6 ఫీట్ హైట్ పెరిగే కొద్దికల్లా వారికోస్ వెయిన్స్ యొక్కలాగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హైట్ పెరిగే కొద్దికల్లా కాళ్ళలో ఉన్న రక్తం అనేది గుండెకి చేరాలంటే దూరం పోవాలి. సో, అట్లా దూరం పోయేదానికి కూడా రక్తనాళాలు సాగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే పొట్టిగుండే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ రావు. తక్కువ ఓకే. వస్తుంటాయి. ఓకే. హైట్ హ్మ్. ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఎక్కువ. సో, ముందుగా ఇవన్నీ ఉన్నాయనుకోండి. సో, పేరెంట్స్‌లో ఉంది, లేకపోతే హైట్ ఉన్నాము, నిల్చొని వర్క్ చేస్తున్నాము, అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుగానే దీన్ని అవాయిడ్ చేయొచ్చు? సో, మనమేందంటే మనం చేసే వర్క్ ఏందనేది తెలుసు. ఇప్పుడు హ్మ్. నేను సపోజ్ బార్బర్‌కి చాలామందికి నేను చేశాను సర్జరీ. హ్మ్. చాలా తక్కువ కాస్ట్‌లో కూడా చేశాను. ఎందుకంటే వాళ్ళు పూర్ అని చెప్పేసి హ్మ్. వాళ్ళు ఒక క్యాంప్ లాగా పెట్టి బార్బర్స్‌కి మాత్రమే క్యాంప్ లాగా పెట్టి చేశాను. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళు రిపీటెడ్‌గా అలాగే ఉండడం వల్ల 5 ఏళ్లకు, 10 ఏళ్ల తర్వాత నా దగ్గరికి మళ్ళీ రిపీటెడ్‌గా ఓ 2, 3 కేసెస్ వచ్చినాయి. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను. జాబ్ మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. మీకు కుదరదు. ఇన్నిన్ని గంటలు నిల్చుంటే కష్టమవుతుంది అని. సో, వాళ్ళ జాబ్ వదలలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి లేకపోతే ముందే ఈ పని చేసుకోవాలి అన్న ఐడియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇచ్చే సలహా ఏంది అంటే స్టాకింగ్స్. హుహు. సో, దీనిలో క్లాస్ 2 వీనస్ స్టాకింగ్స్ అని దొరుకుతుంటాయి. క్లాస్ 2. హ్మ్. ఆ స్టాకింగ్స్ ఏసుకోవడం వల్ల అంటే అవి మోకాళ్ళ నుంచి మోకాళ్ళ పై వరకు వస్తుంటాయి ఇంతవరకి. మీరు వర్క్ చేసే ఆ 10 గంటలు ఆ సాక్స్ ఏసుకోవాలి. ఓకే. సో, ఆ సాక్స్ ఏం చేస్తాయంటే కంప్రెషన్ ఇస్తాయి. అంటే మనం నడిచినా, నడవకపోయినా రక్తం అనేది పంపిణీ చేసేటట్టుగా ఉంటుంది. ఆ ప్రెషర్‌తో రక్తం అనేది పైకెళ్తుంది. అంటే ఎవరైనా వాడొచ్చా ఈ జాబ్‌లో ఉన్నవాళ్ళు? ఎవరైనా వాడొచ్చు. ఓకే. ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ మధ్యన వారికోస్ వెయిన్స్ వస్తున్నాయి. ఎక్కువసేపు నిల్చోవడము, సర్జరీ చేయడం వల్ల కూడా మేము కూడా ఏసుకోవడం స్టార్ట్ చేశాం. బట్ 100% వర్క్ చేసేవాళ్ళు మినిమమ్ ఒక 10 అవర్స్ సాక్స్ ఏసుకుంటే మాత్రం వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి. అంటే ఇదేదో డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయట్లేదు. ప్రివెన్షన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు రేపు సర్జరీ ఉన్న వాళ్ళనుకోండి ఒకవేళ సాక్స్ ఏసుకోవడం వల్ల 3 ఇయర్స్ వరకు పోస్ట్‌పోన్ చేయొచ్చు. అట్లా ఒక ఓకే. రకంగా డిసీజ్‌ని పోస్ట్‌పోన్ చేయొచ్చు అన్నట్టు. అంతేగాని ఇదేం క్యూరబుల్ కాదు. ఓకే. అండ్ కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా సివియర్ అవుతాయి. అలాంటివేమన్నా మీ దగ్గరకొస్తాయా? ముఖ్యంగా మా దగ్గరకొచ్చే సర్జరీలో చూసుకుంటే గనక అబ్బాయిల్లో గనక హ్మ్. ఈ అంగం యొక్క ముందల చర్మం ఉంటది కదా! ఆ చర్మము షుగర్ వలన గావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణాల వలన వెనక్కి రాదు.
ఇట్లా వెనక్కి రాకపోవడం వల్ల వాళ్ళకి పెయిన్ ఉంటుంది, ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది, క్లీనింగ్ చేసుకోనికి రాదు, కొన్ని రకాల క్యాన్సర్స్ డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. ఇట్లాంటి వాటికి మనము సర్కంసిషన్ అని ఒక సర్జరీ చేస్తా ఉంటామన్నమాట. దాన్నే మనం సుంతి కత్న అని చెప్పి అంటుంటాం. సో, ఈ సర్జరీలో ఏందంటే చాలామంది ఓపెన్ సర్జరీ వినింటారు. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే అది మొత్తం కట్ చేసేసి కుట్లేస్తాం. దీనివల్ల పేషెంట్ 10, 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. ప్లస్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండవు. ప్లస్ అక్కడి నుంచి డైలీ చీమ్‌లాగా గారుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ సర్జరీ చేసేటప్పుడు కూడా మేము గనక ఒకసారి ఎక్స్ట్రా స్కిన్ గనక కట్ చేసాము అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎరెక్షన్‌కి స్కిన్ సరిపోదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటిగా ఒక బ్రాండ్‌తో స్టాప్లర్ స్టార్ట్ చేసామండి మేము. కేఎస్ఆర్ స్టేప్లర్స్ అని చెప్పేసి. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్‌లో వాళ్ళు ఏంటి అంటే అదొక స్టాప్లర్ అన్నట్టు. అక్కడ ఎటువంటి కటింగ్, కోతలు ఏముండవు. ఇది ఇందులో ఉండే బ్లేడే కట్ చేసి ఆటోమేటిక్‌గా పిన్స్ ఏసేస్తదన్నట్టు. ఇట్లా పిన్స్ ఏయడం వల్ల ఏందంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. కాస్మెటిక్‌గా బాగుంటుంది. పేషెంట్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ, ప్లస్ వాపు గానీ ఏవి రావు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అంటే సేమ్ డే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ ఓపెన్‌లో చూసుకుంటే గనక 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. బట్ ఇప్పుడు మేము చేసే ఈ సర్జరీలో గనక చూసుకుంటే గనక వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోవచ్చు. అన్ని పనులు చేసుకోవచ్చు యథావిధిగా. ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ, పథ్యం గానీ లేదన్నట్టు. ఈ సర్జరీస్ మన సెంటర్‌లో ఒక 150 దాకా అవుతుంటాయి. మిగతా రిమైనింగ్ సెంటర్స్‌లో 100 దాకా అయితుంటాయి. ఈవెన్ బెంగుళూరు గానీ, రాజమండ్రి గానీ, వైజాగ్ గానీ ఇట్లాంటి సెంటర్‌లో. అంటే ఓవరాల్‌గా ఒక 300 సర్జరీస్ దాకా ఓన్లీ మన సెంటర్‌లో మాత్రమే చేయడం జరుగుతుందన్నట్టు. సో, దీని మీద మేము అవేర్‌నెస్ తేగలిగాము. హ్మ్. ఒకప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే గనక వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చేవి. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వదిలేసారు. ఎవరికి చూయించాలో తెలీదు. ఎలా చూయించాలి? ఎవరి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఇవేవి తెలవక ఫస్ట్ ఒక 1, 2 ఇయర్స్ మేము అవేర్‌నెస్ చేసినప్పుడు అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చాయి. అంటే ఎంత ఓకే. కాంప్లికేటెడ్ అంటే అతుకులైపోయి చేయడానికి రాక కష్టంతో చేసేవి ఉండేవి. బట్ ఈ 6 ఇయర్స్ మా జర్నీలో చూసుకుంటే గనక మేమిచ్చిన అవేర్‌నెస్‌తో చాలామంది ఎర్లీగా మా దగ్గరికొస్తున్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. ఏ సిట్యుయేషన్‌లో చేయించుకోవాలి సర్జరీ అనేది. అదొకటి మేము గ్రేట్‌గా చెప్పుకోగలుగుతాం. అచీవ్ అయ్యాము. ఎందుకంటే ఈ అవేర్‌నెస్ ద్వారా వాళ్ళు సర్కంసిషన్ చేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఆ సోషల్ స్టిగ్మా గానీ, లేకుంటే బయట ఏమనుకుంటారో ఇప్పుడు ఎందుకంటే పైల్స్ అని చెప్పుకోవడానికే చాలామంది బాధపడుతుంటారు. అట్లాంటిది అంగానికి సంబంధించిన ఇష్యూ చెప్తే పెళ్లి అయితదో కాదో వీడేదో సర్జరీ చేయించుకొచ్చుకున్నాడు అన్న థాట్ కూడా చాలా మందికుంటది. అట్లాంటి దాని నుంచి ఇప్పుడు బయటికొచ్చి కపుల్స్ వచ్చి చేయించుకొని పోతున్నారు మా దగ్గరికొచ్చి. సో, అవేర్‌నెస్ పెంచగలిగినాము. ఇందులో హిడెన్ డిసీజ్ అంటూ ఏం లేదు. ఇదొక మెడికల్ కాజే. దీన్నే బెలనైటిస్ అంటుంటాం మా హుహు. భాషలో. బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని, ఫైమోసిస్ అని అంటుంటాం అన్నట్టు. సో, దీనిలో కొన్ని రకాలుగా షుగర్ ఒకటే కాకుండా ఈవెన్ కొన్ని రకాల వైరస్ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కావచ్చు. ఇట్లాంటివి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి. అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే గనక ఈ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు 80% తగ్గుతుందన్నట్టు. అంటే ఈ హెచ్ఐవి కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, లేకుంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ గానీ, హెచ్ఎస్‌వి అని ఇట్లాంటి చాలా రకాల డిసీజులుంటాయి. ఇవి త్రూ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్‌గా ట్రాన్స్‌ఫర్ అయితూ ఉంటాయన్నట్టు. హుహు. సో, ఎస్టీడీస్ అంటుంటాం దీన్ని. ఈ ఎస్టీడీస్ సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి చూసుకుంటే గనక 80% తక్కువుంటుందన్నట్టు. సో, దీనివల్ల అవేర్‌నెస్ చేయడం వల్ల ఏందంటే చాలామందికి ఈవెన్ ఇప్పుడు ఒకవేళ మేల్ పార్ట్నర్‌కి గనక హెచ్‌పీవీ ఉంది అనుకోండి, హ్యూమన్ పాపిలోమా వైరస్ గనక ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకోండి, వాళ్ళు గనక తెలియక గనక ఇంటర్‌కోర్స్ చేశారనుకో వాళ్ళ పార్ట్నర్ తోటి, తనకి హెచ్‌పీవీ వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు. దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సో, ఇప్పుడు ఉంటుంది. మనం వింటున్న డెడ్లియెస్ట్ క్యాన్సర్ యెస్. లేడీస్‌లో యెస్. సర్వైకల్ క్యాన్సర్. మగవాళ్ళకి వచ్చిన హెచ్‌పీవీ వల్ల ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. ఎందుకంటే హెచ్‌పీవీ అనేది మాక్సిమం చూసుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ కావచ్చు, లేకుంటే సింగిల్ పార్ట్నర్‌కి హెచ్‌పీవీ ఉండడం కావచ్చు. అందుకే ఇప్పుడు ఈ మధ్యన చూస్తే గనక హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నాం. అవును. 9-14 ఇయర్స్ అమ్మాయిలకైతే, లేదంటే అబ్బాయిలకైనా సేమ్ ఏజ్ గ్రూప్‌లో మనము 2 డోసెస్ ఏసేయొచ్చు. అదే అబ్బాయిలకు కూడా ఉంటుందా యాహ్! ఇది? అబ్బాయిలకు కూడా ఓకే. సేమ్ వ్యాక్సిన్ ఏసేయొచ్చు. ఆహా! బట్ ఇక్కడ అవేర్‌నెస్ సర్వైకల్ క్యాన్సర్ మీద వచ్చింది గానీ, పెనియల్ క్యాన్సర్ మీద అవేర్‌నెస్ ఎవ్వరికీ లేదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఎంతసేపు సర్వైకల్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్తున్నారు తప్ప, ఏ ఒక్క సర్జన్ గానీ పెనియల్ క్యాన్సర్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఓకే. బట్ ఇదొక క్యాన్సర్ ఉందనే యెస్. తెలీదు. పెనియల్ క్యాన్సర్స్ మా దగ్గరికి రోజుకొకరైనా వస్తూ ఉంటారు. ఓహ్! ఏంటి సార్ కాజెస్? దీనిలో కాజెస్ మెయిన్‌గా ఈ హెచ్‌పీవీ అన్నట్టు. హుహు. హెచ్‌పీవీ కావచ్చు, లేకపోతే కొన్ని రకాల వైరస్ కావచ్చు, వాట్స్ జెనిటల్ వాట్స్ వలన కావచ్చు, ఇట్లాంటివన్నీ కన్వర్ట్ అయితూ ఉంటాయి అన్నట్టు. ఓకే. సో, హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఏందంటే 9-14 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతేనేమో 2 డోసెస్ ఇస్తుంటాము. అదే ఒకవేళ 15-45 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలామందికి 9-14 తెలుసు. ఆ 15 తర్వాత ఏజ్ వాళ్ళకి ఎవరికీ తెలీదు. చాలామంది ఏయించుకోవట్లేదు. బట్ 15-45 ఇయర్స్ వరకు 3 డోసెస్ వచ్చినాయి అన్నట్టు. ఇందులో కూడా పెంటావాలెంట్ అని, క్వాడ్రివాలెంట్ అని చాలా రకాలుంటాయి. విరులెన్స్‌ని బట్టి మనము స్ట్రెయిన్స్‌ని బట్టి వ్యాక్సిన్ ఏస్తూ ఉంటాం. ఈ వ్యాక్సిన్ ఏయడం వల్ల ఏంది అంటే
వాళ్ళకి రాకపోవడమే కాక అవతల పార్ట్నర్‌కి కూడా సోకే అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఓకే. అసలు జనరల్‌గా మగవాళ్ళలో ఈ హెచ్‌పీవీ వైరస్ సోకితే వాళ్ళకి ఎలాంటి లక్షణాల ద్వారా తెలుస్తది? హెచ్‌పివి వైరస్ గనక సోకితే గనక ఒక రకమైన జెల్లీలాగా కారడం గానీ, అంగం దగ్గర గానీ, లేకుంటే దురదలు పెట్టడము, చిన్న చిన్న అల్సర్స్‌లాగా అవ్వడము, కురుపుల్లాగా అవ్వడము, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ స్కిన్ ఉందనుకోండి, ఒకవేళ స్కిన్ ఉందంటే స్కిన్ లోపల అతుక్కపోవడము, స్కిన్ వెనక్కి పోకపోవడం ఇట్లాంటి లక్షణాలన్నీ చూస్తుంటాం. పెయిన్‌లెస్ ఉంటుంది. ఈ అల్సర్ గూడా పెయిన్ ఉండదు. పెయిన్‌లెస్ అల్సర్స్ ఉంటాయన్నట్టు. ఈ రకంగా సో, హెచ్‌పివి అనేది అబ్బాయిలకు గూడా చాలా వరకు వచ్చే అవకాశాలుంటాయి. వాళ్ళ నుంచి అమ్మాయిలకి సోకే అవకాశం గూడా ఉంటుందన్నట్టు. ఓకే. సో, ఇది నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ డెవలప్ అవుతుందంటున్నారు. 100% ఓకే. క్యాన్సర్‌కి ఓకే. డెవలప్ అయ్యే అవకాశాలు. సో, ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్‌లో డయాబెటిస్ చాలా మందిలో చూస్తున్నాం. సో, మగవాళ్ళలో గనక డయాబెటిక్స్ తొందరగా వస్తే లేట్ 20స్, 30స్‌లో వచ్చిందనుకోండి. ఫర్దర్‌గా వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో చూసుకుంటే గనక మా కామన్ క్వెషన్ ఎవరికైనా అడిగేది ఇప్పుడైనా అడుగుతున్నాం, అప్పుడైనా అడిగేది ఏంటి అంటే షుగర్ ఉందా? బీపీ ఉందా? కార్డియాక్ ప్రాబ్లమ్ ఉందా? ఇట్లాంటివి అబోవ్ 45, 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అడిగేవాళ్ళం. హ్మ్. బట్ ఇప్పుడు నా సెంటర్‌లో మా క్వెషనీర్ ఎలా ఉంటుందంటే 15 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. అంటే డ్రాస్టిక్‌గా 30 ఇయర్స్‌కి మనం కిందకెళ్ళిపోయాం. 45 నుంచి 30 ఇయర్స్ డౌన్ అయిపోయాం. అంటే 15 ఇయర్స్ నుంచే డయాబెటిక్ అటాక్ అనేది మోస్ట్ కామన్ ఇప్పుడు. ఇంకొక విచిత్రం ఏంది అంటే డయాబెటిస్ వచ్చిందనేది వాళ్ళకి తెలీదు. హ్మ్. మేము చెప్పే వరకు వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే నేను అడుగుతుంటాను యూజువల్‌గా డయాబెటిక్ ఉందా అని. లేదు అంటుంటారు. మీరెప్పుడు చెక్ చేసుకున్నారు? చెక్ చేయలేదు. మరి చెక్ చేయకుండా ఎలా తెలుస్తుంది అంటే నాకు సింప్టమ్స్ లేవు. అంటే వాళ్ళకి పర్టిక్యులర్ మైండ్‌లో ఏమున్నాయి సింప్టమ్సు అంటే మూత్రానికి ఎక్కువ సార్లు పోవాలే, ఆకలి కాకూడదు, ధూప కాకూడదు. ఇట్లాంటి సింప్టమ్స్ వాళ్ళకి మైండ్‌లో ఎక్కిచ్చేశారు. హ్మ్. షుగర్ అంటే ఈ లక్షణాలుంటే షుగర్ ఉంది అని. బట్ ఇవి కాకుండా చాలా లక్షణాలు షుగర్‌ని రెప్లికేట్ చేస్తుంటాయి. హుహు. అంటే దీనివల్ల ఏంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఏళ్ల జర్నీలో గనక చూసుకుంటే గనక షుగర్ ఉందా లేదా అని సింపుల్ టెస్ట్‌తో అబ్బాయిలు తెలుసుకోగలుగుతారు. ఏంది అంటే అంగం యొక్క ముందలున్న చర్మం గనక ఎలాస్టిసిటీ పోయినా గానీ, లేకపోతే క్రాక్స్ పడ్డా గానీ, లేకుంటే అనేబుల్ టు రిట్రాక్ట్ పెయిన్‌ఫుల్ రిట్రాక్షన్ ఉందన్నా గానీ, లేకుంటే దురదలు పెట్టడం గానీ, తెల్లటి జిగురులాగా రావడం గానీ ఇవన్నీ షుగర్ లక్షణాలు. సో, నేను చెప్పే ఈ వీడియోలు చాలామంది చూసి వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకొని దగ్గరలో ఉన్న సెంటర్‌లో షుగర్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి పాజిటివ్ ఉంది. అంటే 15, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారన్నట్టు. సో, అబ్బాయిల్లో గనక షుగర్ అటాక్ అయ్యింది అంటే ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో చెప్పేదేంటంటే ఫస్ట్ కళ్ళు చూపించుకోమని చెప్తుంటాం. ఎందుకంటే కళ్ళలో ఎఫెక్ట్ ఉంటుంది. దాని యొక్క గ్రేడింగ్ అని చూసుకోనీకుంటుంది. అండ్ కళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నాయి, షుగర్ వలన ఏమైనా డ్యామేజ్ అయినాయా అనేది ఫస్ట్ చూయించుకుంటాం. సెకండ్ కిడ్నీలు డ్యామేజ్ అయితూ ఉంటాయి షుగర్ వలన. హ్మ్. బట్ ఇప్పుడు మగవాళ్ళు గనక సర్కంసిషన్ చేయించుకోకపోతే గనక చిన్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అంగం యొక్క ముందలున్న చర్మం. వాళ్ళకి ఎప్పుడైతే షుగర్ ఉంది అంటే అంగం యొక్క ముందలున్న చర్మం ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కడుక్కోవడానికి రాదు, వాష్ చేసుకోనికి రాదు. అలాగే వదిలేస్తుంటారు. అతుకులైపోతుంటుంది. మెల్లగా ఎండ్ అప్ విత్ క్యాన్సర్ అన్నట్టు వాళ్ళు. సో, ఒక 8% 100లో చూసుకుంటే గనక షుగర్ వచ్చిన పేషెంట్‌లో 8% క్యాన్సర్‌కి అటాక్ అయ్యే అవకాశాలుంటాయి. సో, మీ దగ్గర జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ జరుగుతాయి సార్? ముఖ్యంగా జనరల్ సర్జరీకి సంబంధించిన అన్ని సర్జరీస్ అయితుంటాయి. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హ్మ్. దీనిలో ముఖ్యంగా నేను చేసే సర్జరీ చూసుకుంటే ల్యాప్ సర్జరీస్. ఇందులో హెర్నియాస్ కావచ్చు, లేకపోతే ఇంగ్వైనల్ గానీ, అంబిలికల్ హెర్నియాస్ గానీ, అపెండిక్స్ గానీ, ల్యాప్ కోలీలు గానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ముఖ్యంగా లేజర్ సర్జరీస్ ఎక్కువైతుంటాయి మా దగ్గర. ఒక ఓకే. 100-150 సర్జరీస్ దాకా. అందులో ఎక్కువ లేజర్‌లో పైలోనైడల్ సైనస్ అని ఒక డిసీజ్ ఉంటుంది. ఇది హిడెన్ డిసీజ్. అంటే? చాలా మందికి తెలియని డిసీజ్ ఇది. సో, ఈ పైలోనైడల్ డిసీజ్ అంటే ఏందంటే, మనకు హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 2 బటక్స్‌కి మధ్యలో ఉండే ఆ చిన్న గ్యాప్ ఉంది చూసారా? ఆ 2 గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాప్‌లో హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ హెయిర్ కుచ్చుకుంటూ వెళ్లి స్కిన్‌నే బొక్కబెడుతుంటుంది. అట్లా స్కిన్ బొక్కబెట్టి బయటున్న బ్యాక్టీరియా అంతా లోపలికెళ్ళిపోయి ఒక యాబ్సెస్ లాగా ఫార్మ్ అయితుంది. దీన్ని జీపర్స్ డిసీజ్ అనేవాళ్ళం. జీపర్స్ డిసీజ్ ఎందుకు అనేవాళ్ళం అంటే, ఒకప్పుడు ఈ జీప్ నడిపేవాళ్ళు బాగా అప్పట్లో రోడ్లు మంచిగుండేవి కావు. ఎగురుకుంటూ ఎళ్ళేవాళ్ళు. అట్లా ఎగురుకుంటూ ఎళ్ళడం వల్ల ఆ ఏరియాలో ఉన్న హెయిర్ ఫ్రిక్షన్‌కి గురైపోయి లోపల కుచ్చుకుంటూ ఒక చిన్న హోల్ తయారు చేసేది. దాన్నే పైలోనైడల్ సైనస్ అంటుంటామన్నట్టు. ఆ సైనస్ నుంచి డిసీజ్ ఎళ్ళిపోయి యాబ్సెస్ అవ్వడము, బోన్‌కి ఇన్ఫెక్ట్ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతది? ఇది బోన్‌కి ఇన్ఫెక్ట్ అయితది. వన్స్ బోన్‌కి ఇన్ఫెక్ట్ అయిందంటే ఆస్టియోమైలిస్ డెవలప్ అవ్వడము, బోన్ ఫ్రాక్చర్స్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయన్నట్టు. హుహు. ఎందుకంటే స్పైన్ బోన్ దగ్గరనే ఉంటుంది. మీరు గమనిస్తే ఆ ఏరియాలో స్కిన్ అండ్ బోన్ మధ్యలో పెద్ద ఫ్యాట్ ఎక్కువ ఉండదు. కొన్ని ఏరియాస్ ఇక్కడ బాడీలో కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫ్యాట్ ఉండని ఏరియాస్ ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ ఏరియా. అక్కడ ఓకేకే. ఫ్యాట్ ఉండదు. మనం అక్కడ టచ్ చేసుకుంటే గనుక డైరెక్ట్ బోనే టచ్ చేసినట్టు ఉంటది. సో, ఆ ఏరియాలో ఇది ఎఫెక్ట్ అవుతుంది. దీన్నే పైలోనైడల్ సైనస్ అంటుంటాం.
ఈ పైలోనల్ సైనస్‌కి చాలామంది ఏం చేస్తారంటే వి షేప్‌లో కట్ చేసి కుట్టేయడము, లేకపోతే అలాగే వదిలేయడము. దీనివల్ల 45 డేస్ బెడ్ రెస్ట్ ఉండడం జరుగుతుంది. బట్ మన సెంటర్‌లో లేజర్‌తో సర్జరీ చేస్తామన్నట్టు. ఓకే. అది ఓకే. వితిన్ 1 వీక్ 1 వీక్‌లో హీల్ అయిపోతుంది. అండ్ సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాం. సేమ్ డే వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోవచ్చన్నట్టు. ఓహ్! రైట్. చాలా విషయాలు అంటే డిస్కస్ చేయడానికి జనరల్‌గా ఇష్టపడరు. బట్ ఇవి సీరియస్ థింగ్స్ అన్నమాట. సో, ఓపికగా సమాధానాలు చెప్పారు అండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.